కళ్యాణ్ అయితే అపర్ణతో ఎలా అంటూ ఉంటాడు, పెద్దమ్మ నీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఇంట్లో ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలా నేను ఇప్పటి నుంచి ఇంట్లో ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఇల్లు ప్రశాంతంగా ఉండేటట్లుగా నేను చూసుకుంటాను అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అలా కళ్యాణ్ అపర్ణతో చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్న కళ్యాణ్ దగ్గరికి అనామిక వచ్చి అలాగైతే నాకు నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావా అనామిక అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అంతే కదా, నువ్వు నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు అనేదో అంటూ ఉంటుంది. అప్పుడు కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నా చెల్లి కాదు కాబట్టి సరిపోయింది. అదే నా చెల్లి అయితేనే చెంప పగిలేలా గట్టిగా ఇచ్చేదాన్ని, ముఖం పగిలేలా అని చెప్పితే కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను నీ చెల్లిని ఎందుకు అవుతాను, నీ చెల్లిలాగా నేను గుట్టుగా నాలాగా నీ చెల్లి గుట్టుగా ఉండదు కదా, రాజులంట గట్ట తిరుగుతుంది పరాయి మగాడితో, నేను అలా కాదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ అనామిక మీదకి చేయలేపుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజ్ కావ్య వాళ్ళందరూ అయితే అలా షాక్ అయ్యి అనామిక కాసి చూస్తూ ఉంటారు. అనామిక నీకు ఎంత చెప్పినా ఇక రాజ్ వాళ్ళు అయితే అనామిక కాసి అలా చూస్తూ ఉంటారు. ఇక అనామిక కాసి కళ్యాణ్ చాలా సీరియస్గా చేయలేపి అనామిక అని గట్టిగా అంటూ ఉంటాడు.